చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం సక్సెస్? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year అవ్వస్తుంది, బట్ స్టిల్ హౌస్ ద ఫేమ్ ఎలా ఉంది? జనాలు ఎలా మిమ్మల్ని తీసుకుంటున్నారు? చాలా ప్రేమగా తీసుకుంటున్నారు నాకు తెలుసు, కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదివరకు కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా. అండ్ నాకు పొందుతున్న లైక్ లవ్ అండ్ సపోర్ట్ కానీ ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నా. బికాస్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి లక్ లేదు, నాకు లక్ ఉందని కూడా ఫీల్ అవుతున్నా. బట్ ఇది సరిపోదు, ఇంకా బాగా మంచిగా పెర్ఫామ్ చేయాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి, చాలామందిని ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పెద్దలకి నా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాక సెకండ్ రావాలండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అని చెప్పి సెకండ్ కూడా ఒకటి చెప్పాలి. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఈవెంట్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే రీసెంట్లీ మన అఫ్రోజ్ అలీ మాకు మంచి సాంగ్ ఇచ్చాడు బంగారం. అది ఆల్మోస్ట్ 5 million దగ్గర ఉంది, 2 weeks రిలీజ్ అయ్యి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ సింగర్గానే కాకుండా ఒక యాక్టర్గా కూడా అఫ్రోజ్ అలీ ముందుకు వెళ్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అది అది మీరు మాట్లాడాలని మీరు సెకండ్ మాట్లాడండి అని చెప్పండి. సో ఎలా తీసుకుంటున్నారు మీ బంగారం సక్సెస్ని? బిగ్ బాస్ ఓకే, ఇప్పుడు బంగారం ఎలా ఉంది? హ్యాపీ అండి, ఎందుకంటే నా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగ్ ఆల్మోస్ట్ 5 million రీచ్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనే బూస్ట్ ఎనర్జీ ఇస్తుంది. బికాస్ మనం ఎంత కష్టపడినా అది హిట్ అవ్వకపోతే ఎంతో కొంత మనం డీలా పడతాం. సో అంత డీలా పడినవ్వకుండా అందరూ మంచిగా బ్లెస్ చేస్తున్నారు, లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మన సాంగ్ లాంచ్కి ఐ థింక్ ఇంకో మాక్సిమం 3 minutes ఉంటుంది. 3 minutes వరకు అయితే మీరు ఇక్కడే ఉంటున్నారు, ఓకేనా? సో మీరు రెడీ అయిపోయింది దానికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీరు బిగ్ బాస్లో చూపించాలనుకుని చెయ్యలేని ఆర్ చెప్పలేని మాట కానీ పాట కానీ ఏదైనా అంటే ఇప్పుడు మాకు చెప్పేయండి. అన్ని చూపించేసామని చెప్పకండి, 100% ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉండే ఉంటుంది. బిగ్ బాస్లో అయితే నేను సింగర్గా ఏమీ పాడలేదు. లేదండి, నేను పాడితే అందరూ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కాదండి, హిడెన్ టాలెంట్ అన్నప్పుడు బిగ్ బాస్ లో పాడలేదు అన్నారు, అంటే మీకు సింగింగ్ వచ్చేనే కదా. ఏదో ఒక రవ్వ, ఆ రవ్వని పాడండి, మేము వెతుక్కుంటాం. బంగారం నీ కోసం నేనుంటే, నా కోసం నువ్వుంటే చాలు కదే, నా గుండెల్లో పెట్టుకొని కళ్ళు పెట్టి చూసుకుంటా రాని వాళ్ళే. నెక్స్ట్ మీ పాట అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ట్రెండ్ అయింది, ఎంతమంది రీల్స్ చేశారు దానిపైన. తర్వాత నేను వెళ్ళి విన్నాను. అలా ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ చాలా కొన్ని సాంగ్స్ అయితే యూట్యూబ్ లో అమేజింగ్ హిట్ అయిపోయినా ఇన్స్టాగ్రామ్ వరకు నిజంగానే ఎక్కువ రీల్స్ చేసే ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. బట్ మీ సాంగ్కి రీల్స్ అదిరిపోయాయి, మీకు వ్యూవర్షిప్ యూట్యూబ్ లో అదిరిపోతుంది. అసలు మీరు అలా Cloud9 లో ఉన్నారా లేకపోతే వచ్చేసారా? లేదు, నేను నార్మల్ గా తిరిగేస్తున్నారు మాతో పాటు. ఓకే, అంటే మన ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే కీప్ ఆన్, మనం మనల్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదొచ్చినా అది మన లక్, హార్డ్ వర్క్ రెండు కలిపి వస్తుంది. అండ్ అది వచ్చింది కదా అని మనం ఓన్లీ హ్యాపీనెస్ లో ఉండిపోయి వర్క్ చేయకపోతే నెక్స్ట్ ఇంకేం ఉండదు. గ్రౌండెడ్ అంటున్నారు, నేను చాలా గ్రౌండెడ్ ఉంటాను. నార్మల్. ఓకే, మన పాట రెడీ అయిందా? పాపం ఆయన, మీరు పాట అయ్యేంత వరకు నన్ను ఇక్కడ పెట్టకండి ప్లీజ్. షకీబ్, అది అది పిలవండి. ఏంట్రా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. నా దగ్గర ఎక్స్ట్రా మైక్ ఉంది, రండి. బై ద వే ఈ హుడ్డీ కూడా మనోడే ఇచ్చాడు. ప్రమోషన్కి పిలిచినావా? లేదు, ఎంత వద్దనుకున్నా రండి రమ్మని పిలుస్తున్నారు. ఏం మాట్లాడడం దానికి ఎందుకు పిలుస్తున్నారు? ఇట్స్ ఫైన్. హిడెన్ టాలెంట్ అంటే సడన్గా ఏం హిడెన్ టాలెంట్ చూపించాలి అగ్ని పరీక్షల్లోకి పిలిచి? శంకర్ గారు చెప్పాలి. ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే వాళ్ళని అడిగిన క్వశ్చనే మిమ్మల్ని అడగడానికి. అదేంటంటే అగ్ని పరీక్షలో నేను ఇది చూపిద్దాం అనుకున్నా, నాకు ఈ టాలెంట్ ఉంది కానీ అంత స్కోప్ అక్కడ ఇవ్వట్లేదు అనుకుని మీ లోపల దాచేసిన హిడెన్ టాలెంట్ పేరు పిలిచాక స్టేజ్ పైకి రాకపోవడం కాకుండా వేరే ఏదైనా టాలెంట్ ఉంటే మాకు చెప్పండి, చూపించండి. నేను అక్కడ పాట కూడా పాడడం జరిగింది, అది బయటికి రాలేదు. మళ్ళీ నేను పాడి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నా. సో ఈ సాంగ్ నేనే పాడి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. అది ఎట్లొస్తుంది అనేది తెలీదు. సో ఇది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. స్లోగా వర్క్ చేసి దానిపైన నిదానంగా మంచిగా రిలీజ్ చేద్దామని అనుకున్నా. హీరోయిన్ ఎవరు?
ఏం ఫిక్స్ అవ్వలేదు, ఇండివిజువల్గా చేస్తా హీరోయిన్ పెట్టుకొని ఈసారి. నా మనసే నీ కోసం వెతికి వెతికి అలసి సొలసి నీ వైపే నా అడుగుల పయనం సాగనే. నా హృదయం నా మాటే విననే వినదే అసలే వినదే, నీ ప్రేమే దొరికాకే దిగులే తీరులే. ఎందరిలో ఉన్నా కానీ ఒంటరిలానే అనిపిస్తుంది, చెలియా నిన్ను చేరేదన్నడే. నా ఊహలరాని విని వైఖరిలో ఎప్పుడూ కనిపిస్తావే, నిజమై నిన్ను చేరేదన్నడే. డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా మాదో చేసావే. డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా నిజమై నేను చేరగరావే. యా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై వోకల్స్. ఏదో కొంచెం కంగారు టెన్షన్. లిరిక్స్ ఎవరు రాశారు, నువ్వేనా? ఏ జనరేట్ చేసింది. అది కూడా ఒక ఆర్ట్. ఏఐతో ఎట్లా జనరేట్ చేయించాలనేది కూడా ఒక ఆర్ట్. అదొక మన దగ్గర చేతులు ఉన్నది, దాన్ని వాడుకోండి అందరూ. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. హిడెన్ టాలెంట్ అంటే ఇదే. Competition చూసుకో మరి. సో షాకిబ్ అందరితోనూ అందరికీ కాంపిటీషన్ ఉందండి ప్రస్తుతానికైతే. సో ఇదే అండి హిడెన్ టాలెంట్. నేను ఇంతకుముందు మిమ్మల్ని పిలిచా కదా, మీరు నాకు ఇలా ఊపేశారు కదా, అదే ఇది హిడెన్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోలేదు నా టాలెంట్ని ఇలా బయట పెడతా అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వచ్చేసింది. సో జనాలకు కూడా తెలిసిపోయింది. సో ఇంకా కమింగ్ సూన్. చాలా కొంచెం టైం పడుతుంది, కానీ వెయిట్ చేయండి, వస్తాం. కళ్యాణ్ పడాలి కదా అన్నాడు కదా, వస్తాం కొడతామని చెప్పి. వస్తా, ఖచ్చితంగా కొడతా. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.